హాయ్ అండి, నమస్తే అందరికీ. నేను మీ రచన వైబ్స్కు స్వాగతం. నేను ఇవాళ మీకు ముల్లంగి బుడ్డల మటన్ కర్రీ చేయడం చూపిస్తున్నానండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, వీటిని ముల్లంగి బుడ్డలు అంటారండి. ఇవి ఎంతమందికి తెలుసో మీరు కామెంట్స్లో పెట్టండి. ఈరోజు నేను దీంతో మటన్లో ముల్లంగి బుడ్డలు వేసి చేస్తున్నానండి. చాలా టేస్ట్గా ఉంటుంది, మీరు ట్రై చేయండి. మళ్ళీ స్టార్ట్ చేసేద్దామా? వీడియోలో వెళ్ళే ముందు నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కుక్కర్లో వాటర్ తీసుకొని మనం స్టవ్ ఆన్ చేసుకోవాలండి. ముల్లంగి బుడ్డలను ఇందులో వేసుకోవాలండి. ఇవి మనకి సీజనల్గా మాత్రమే దొరుకుతాయండి. సీజన్ ప్రకారంగా దొరికేవి మళ్ళీ దొరకవు కదండి. ఈసారి మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్స్లో పెట్టండి. ఈ ముల్లంగి బుడ్డలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి, పీచు పదార్థాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇది ఉడకడానికి కాస్త టైం పడుతుందండి, పక్కగా పెట్టుకొని ఉడికించుకోవడానికి. అందుకే నేను కుక్కర్లో వేసి విజిల్ వేపిస్తున్నాను. ఇందులో మనం ఏమీ వేయట్లేదండి, ఉత్త ముల్లంగి బుడ్డలు బాగా కడిగి వేసుకుంటున్నాము. ఒక 3 విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది. ఒకవేళ ముదురుగా ఉన్నాయంటే ఒక 2-3 విజిల్స్ ఎక్కువ వేయించుకోవాల్సి ఉంటుందండి. 3 విజిల్స్ తర్వాత మనం పక్కన పెట్టేసుకోవాలి దీన్ని చల్లారే వరకు. ముల్లంగి బుడ్డలు 1/2 కిలో తీసుకున్నామండి. ఇక్కడ మటన్ 300 గ్రామ్స్ ఉంటుంది. మనము ముల్లంగి బుడ్డల్లో ఏ మసాలాలు వేయకుండా విజిల్ వేయించుకుంటున్నామండి. దానికి సరిపోయే మసాలాలు కూడా మనం ఇందులో మటన్లోనే వేసుకోవాలండి. సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్, పసుపు పేస్ట్ అండి, ఇదంతా సరిపోతుంది. ధనియా పౌడర్ 2 టేబుల్ స్పూన్, 1 2 3. మనం అది 1/2 కిలో ఉడకపెట్టుకున్నా మనకు అంతా కలిపి 1/2 కిలోకే వస్తుందండి. కాస్త చెక్క, కాస్త లవంగాలు, కొద్దిగా జీరా పౌడర్. ముల్లంగి బుడ్డలు విజిల్ వేయించుకునే టైంలో మనం దీన్ని మటన్ అంతా కలిపేసి పెట్టుకుంటే ఒక 15 మినిట్స్ దాకా ఇది మ్యాగ్నేట్ అవుతుందండి. ముల్లంగి బుడ్డలు విజిల్స్ అయ్యాక ఉడికాయో లేదో చూసుకోవాలండి. ఉడకకపోతే మళ్ళీ ఒక 2 విజిల్స్ వేయించుకోండి. ఇవి ఉడికాయి, దాన్ని ప్రెస్ చేసి చూసుకుంటే మనకు తెలిసిపోతుంది. స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని అందులో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి. అది వేడి అయ్యాక అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ చిన్న కట్ చేసి వేసుకోవాలండి. ఇది కాస్త ఫ్రై అవ్వాలి, గోల్డ్ కలర్లో రావాలి. గోల్డ్ కలర్లో వచ్చాక మనం ఇందాక మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మటన్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. వాటర్ ఏమాత్రం వేయకండి, కాసేపు ఇది ఆయిల్లో ఫ్రై అవ్వాలి, మంచి టేస్ట్ వస్తుంది. ఇదిగోనండి చూస్తున్నారు కదా, నేను వాటర్ అంతా డ్రై అయ్యే వరకు ఫ్రై చేస్తూ ఉన్నాను. అదండి ఇలాగా ఫ్రై అయ్యాక ఇందులో చిన్న సైజు 2 టమాటాలు కట్ చేసి వేసుకోవాలండి. ఇది కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి, వాటర్ అనేది యాడ్ చేయకండి. కాసేపు లిడ్ మూసి ఫ్రై చేసుకోండి, ఫ్రై అయ్యే వరకు. ఇదండి ఇప్పుడు కాస్త ఫ్రై అయ్యాక మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మటన్ ఉడకడానికి ఎంత వాటర్ కావాలో అంత మాత్రమే వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇది వాటర్ అంతా కాస్త బాయిల్ అయ్యాక కుక్కర్ మూసి విజిల్ వేయించుకోవాలండి. ఇది కూడా మటన్ ఉన్న హార్డ్నెస్ని బట్టి విజిల్స్ వేయించుకోవాల్సి ఉంటుంది. మటన్ ఉడికే లోపల ఇందాక మనం విజిల్ వేయించుకున్న ముల్లంగి బుడ్డలను అంతా వాటర్లో నుంచి గట్టిగా పిండి పక్కకు పెట్టేసుకోవాలండి. నేను బాబు కోసం మాత్రమే, తనకు కనిపించకుండా ఉంటే తింటాడనే ఉద్దేశంతో ఇక్కడ నేను చేత్తో బాగా మెత్తగా చేస్తున్నానండి. మనం మామూలుగా వాటర్లో పిండేసి గట్టిగా అలాగే వేసుకోవాలి. కుక్కర్ ప్రెషర్ అంతా పోయాక మనం కుక్కర్ మూత తీసి చూసుకోవాలండి. ఉడికితే సరిపోతుంది, లేదంటే మీరు ఎంత విజిల్స్ వేయించుకుంటే ఉడుకుతుందో అర్థమవుతుంది కదండి. మామూలుగా అలా వేయించుకోండి. నాకు ఇది ఉడికిపోయింది. నేను అందులో ముల్లంగి బుడ్డలు యాడ్ చేసి ఒకసారి కలుపుకుంటున్నానండి అంతా. ఇది ఎక్కువగా మెత్తగా చేసుకున్నాను కాబట్టి మీకు ఇలా కనిపిస్తుందండి. యాక్చువల్లీ మనం పిండి మాత్రమే వేసుకోవాలి, అప్పుడు మనకు ముల్లంగి బుడ్డలు వేరుగా మటన్ వేరుగా కనిపిస్తుంది. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నా ప్రాబ్లం. ముల్లంగి బుడ్డలను మళ్ళీ ఒక 2 విజిల్ వేయించుకోవాలండి. నేను అందులో ఏం వాటర్ యాడ్ చేయలేదు, ఉన్న వాటరే సరిపోతుంది. అంతా డ్రై అయిపోవాలి. ఇదిగోండి ఎంతో రుచికరమైన ముల్లంగి బుడ్డల మటన్ కర్రీ రెడీ అండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. మన రొట్టెల్లో కానీ, చపాతీలో కానీ, రైస్లో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు ఎంతో నచ్చింది అనుకుంటున్నాను. మీ అందరినీ మరి ఒక వీడియోతో కలుస్తాను. మీ రచన.